హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఆర్ ఈజీ మైండ్స్. ఖచ్చితంగా 1 నుంచి 1 crore వరకు, అంటే 1 నుంచి కోటి వరకు నంబర్స్ ని ఈ ఒక్క వీడియో చూసి నేర్చుకుంటారు. నమ్మట్లేదా? ఈ వీడియో చూసిన తర్వాత నిజంగా ఎంతమంది నేర్చుకున్నారనేటువంటిది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. నేను చెప్పింది నిజమా అబద్ధం అనేటువంటిది మీకే తెలుస్తుంది. సో మనం స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ హిందీ నంబర్స్ అనేటువంటి జనరల్ గా మనం ఎలా నేర్చుకుంటాం అంటే 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా నేర్చుకుంటాం. ఎవరైనా ఈజీగా లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు కానీ లాంగ్వేజ్ రాని వాళ్ళు కానీ ఈజీగా నేర్చుకోవడానికి మెథడ్ ఏంటంటే, నేను ఇక్కడ రాశాను చూడండి. ఇక్కడ 10 20 30 40 50 60 70 80 90 100 అనేటువంటిది రాశాను. సో ఇన్ బిట్వీన్ నంబర్స్ రాశాను ఇక్కడ 15 25 35 45 55 65 75 85 95 అని. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడంతా కూడా 11 21 31 41 51 61 71 81 91 ఇలా రాశాను. ఆ తర్వాత ఇక్కడ ఆల్టర్నేట్ గా జిగ్జాగ్ గా ఇన్ బిట్వీన్ లో రాశాను. ఫస్ట్ మీరు ఈ 10 నంబర్స్ అయితే నేర్చుకోగలుగుతారు కదా, మేబీ చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా. ఫస్ట్ ఈ 10 నంబర్స్ నేర్చుకోవడం ఎవరికైనా ఈజీ కదా. నాతో పాటుగా మీరు ఇప్పుడు చెప్పండి, నాతో పాటుగానే మీరు నేర్చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 10 10 10 10 10 10 20 20 20 20 20 20 30 30 30 30 40 40 50 50 50 50 50 50 60 60 सेकंड टा 60 60 60 60 70 70 70 70 80 80 80 80 90 90 90 90 100 100 100. సో ఈ విధంగా ఈ నంబర్స్ ఫస్ట్ నేర్చుకోవాలి. అర్థమైంది కదా. ఇప్పుడు నేను చెప్పినంత టైం పట్టదు ఈ 10 నంబర్స్ నేర్చుకోవడానికి. 2-3 టైమ్స్ రిపీట్ చేయించాలి. 10 10 20 20 30 30 40 40 50 50 60 60 70 70 80 80 90 90 100 100. మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. 10 10 20 20 30 30 40 40 50 50 60 60 70 70 80 80 90 90 100 100. ఇది వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ మీరు ఇది నేర్చుకున్నారు కదా. నేను ఫస్ట్ ఇది ఎందుకు నేర్పించాను అనేటువంటిది ఇక్కడ చూడండి. దీంతో పాటుగా దీనికన్నా ముందు ఇంకొక 10 నంబర్స్ కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అవేంటంటే 1 2 3 4 5 6 7 8 9 10. మీరు ఎలాగైతే 5 minutes లో ఈ 100 నంబర్స్ నేర్చుకున్నారో అలాగే ఈ 10 నంబర్స్ కూడా నేర్చుకోండి. ఇక్కడ చూడండి, 1 1 2 2 3 3 4 4 5 5 6. ఇక్కడ చహ్ అని రాయాలి, ఛే అని చెప్పాలి. 6 6 7 7 8 8 9 9 10 10. ఈ విధంగా ఇక్కడ ఫస్ట్ 1 to 10 నంబర్స్ నేర్చుకోవాలి. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. ఈ విధంగా ఈ 20 నంబర్స్ ఫస్ట్ నేర్చుకోండి. ఇది నేర్చుకున్న తర్వాత ఈ ఇన్ బిట్వీన్ నంబర్స్ ని మనం నేర్చుకోవాలి. ఫస్ట్ ఇది గుర్తుంది కదా. ఇప్పుడు
ఇప్పుడు చెప్పండి ఒకసారి అందరు కలిసి 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 అయిపోయిందా? ఈ నంబర్స్ ఫస్ట్ నేర్చుకున్నారా? ఇది నేర్చుకున్న తర్వాతే నేను చెప్పేది మీకు అర్థం అవుతుంది. ఫస్ట్ నాతో పాటుగా నేర్చేసుకోవాలి మీరు. ఆ తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అయిపోయిందా? ఫస్ట్ ఇది చెప్పండి. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ 20 నంబర్స్ వచ్చిందా? ఈ తర్వాత ఈ స్టెప్కి వెళ్దాం మనం. ఫస్ట్ స్టెప్ ఇది నేర్చుకోవాలి. సెకండ్ స్టెప్ 1 to 10 నంబర్స్ నేర్చుకోవాలి. ఇది నేర్చుకుంటేనే మిగతాది నేను చెప్పింది అర్థమవుతుంది. ఇది రాకుండా దీన్ని ప్రయత్నించొద్దు, రాదు నంబర్స్. ఫస్ట్ ఇది నేర్చుకున్నారా? బాగా మైండ్లో ఉందా? ఆ తర్వాత ఇక్కడ చూడండి. 15 అంటున్నామ్మా. ఇక్కడ 15 అనేటువంటి దాంట్లో మీరు ఇక్కడ కానీ గమనిస్తే ఇక్కడ పాంచ్ అనేటువంటి దాంట్లో కూడా పాంచ్ పా. ఇక్కడ అన్నిట్లో చూడండి నేను రాసినటువంటివన్నీ కూడా 25, 35, 45, 55, 65, 75, 50 అనేటువంటి దాంట్లో, ఆ తర్వాత 95. సో వీటన్నిటిలో చూడండి ఒకే విధంగా ఉన్నాయి నంబర్స్. అంటే దీన్ని ఏది ఇండికేట్ చేస్తుంది? ఈ 5 ని ఇండికేట్ చేస్తా ఉంది. పాంచ్ అనేటువంటి నంబరు ఇక్కడ మనకి ఇక్కడ క్లియర్ గా మనకేమనిపిస్తుంది? ఇక్కడ 5 సంబంధించినటువంటి హిందీలో నంబర్ అని తెలుస్తుంది. ఎందుకని? మీరు పాంచ్ అని నేర్చుకున్నారు. మీకు ఒకవేళ రాకపోతే ఫస్ట్ నేర్చుకోండి, ఆ తర్వాతే దీన్ని చూడండి. ఇంగ్లీష్లో నంబర్స్ 25 అనుకోండి. 20 ఫస్ట్ వస్తుంది, తర్వాత 5 వస్తుంది. అంటే ఏంటి? ఇక్కడ 20 ఆ తర్వాత 5. ఇక్కడ ఏమొస్తుంది చూడండి. ఇక్కడ 25 అనేటువంటి దాంట్లో ఇక్కడ పాంచ్ అనేటువంటి నంబర్ ముందు వస్తుంది. ఈస్ అనేటువంటిది అంటే మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాం? బీస్ అంటే ఎంత? 20 కదా. సో ఇక్కడ చూడండి పాంచ్ అనేటువంటిది ముందు వస్తుంది, బీస్ అంటే 20 అనేటువంటి నంబర్ తర్వాత వస్తుంది. అన్నిటికీ అంతే హిందీ సంబంధించిన దాంట్లో. ఆ చిన్న ఫార్ములా మీరు అర్థం చేసుకుంటే ఇక్కడ ఈ హిందీ నంబర్స్ అన్ని మీకు అర్థం అవుతుంది. ఇక్కడ 35 అనేటువంటి దాంట్లో, 45 అనేటువంటి దాంట్లో, 55 అనేటువంటి దాంట్లో, అన్నిట్లో పాంచ్ అనేటువంటి దాంట్లో అన్నిట్లో అంటే పా అనేటువంటి లెటర్ కామన్ గా ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఆ సౌండ్ మీకు వినిపిస్తుంది కదా జనరల్ గా. ఆ పా అనేటువంటి సౌండ్ లో మీకు ఈజీగా ఇక్కడ ఇది 5 సంబంధించిన నంబర్ అని ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ పా లెటర్ చూసిన తర్వాత లేదంటే సౌండ్ వినిన తర్వాత ఇక్కడ మీరు 5 సంబంధించిన నంబర్ అని మీకు అర్థం అవుతుంది. మరి మిగతాది ఎలా నేర్చుకుంటారంటే ఇక్కడ చూడండి. ఇక్కడ బీస్ అంటే ఎంత చూడండి. ఇక్కడ బీస్ అంటే 20. ఇక్కడ చూడండి లాస్ట్ లో 25 సౌండ్ ఏమి వినిపిస్తుంది మీకు? 25 లో ఈస్ అనేటువంటి సౌండ్ వినిపిస్తా ఉంది. అలాగే ఇక్కడ తీస్, ఇక్కడ చూడండి తీస్ అంటే ఎంత? తీస్ అనేటువంటి దాంట్లో 30 అంటే తీస్ అని వచ్చింది. ఇక్కడ మీకు ఏం సౌండ్ వినిపిస్తుంది చూడండి. ఇక్కడ చూడండి 35 లో తీస్ అనేటువంటి సౌండ్ వినిపిస్తుందా? అలాగే 45 ఇక్కడ చూడండి 40 అంటే 40. ఓకే, సో 40, 40 అయితే ఇక్కడ 45 అనేటువంటి దాంట్లో తాలీస్ సౌండ్ వినిపిస్తుందా? సో ఇక్కడ మీకు ఏమర్థం అవుతుంది? ఇక్కడ ఇది 40 సంబంధించిన నెంబర్ అని అర్థం అవుతుంది. నెక్స్ట్ చూడండి ఈ 50 అనేటువంటి దాంట్లో మాత్రం 50 అనేటువంటిది ఉంది. ఇక్కడ పన్ అనేటువంటిది వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇంకా సాట్ చూడండి. 65 అన్న తర్వాత ఇక్కడ సాట్ అంటే 60 అనేటువంటిది. ఆ తర్వాత ఇక్కడ చూస్తే సట్ అనేటువంటి నంబర్ వినిపిస్తా ఉన్నది 60 సంబంధించిన నంబర్. దాంట్లో ఏ నంబర్ అనేటువంటి తర్వాత చూద్దాం. ఫస్ట్ మనకి ఏం అర్థం అవ్వాలి? ఇక్కడ పైమ్ అనేటువంటి ఈ నంబర్ అంటే ఏ నంబర్ అనేటువంటి హిందీలో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఆ తర్వాత సాట్ అనేటువంటి నంబర్ మనం ఐడెంటిఫై చేయాలి. ఈ రెండు తెలిస్తేనే కదా ఈ నెంబర్ చెప్పగలం మనం. అదైతే క్లియర్ గా అర్థం అవుతుంది కదా. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఈ లెటర్ చూసే ఐడెంటిఫై చేసేయాలి ఏ లెటర్ నేను మాట్లాడుతున్నాను అంటే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను అందుకే మీకు ఫస్ట్ 1 నుంచి 10 వరకు నేర్పించాను. ఆ తర్వాత మీకు 10 నుంచి 100 ఫస్ట్ చెప్పి దాని తర్వాత 1 to 10 నంబర్స్ ఎందుకు నేర్పించానంటే ఫస్ట్ ఇవి ఐడెంటిఫై చేయాలనేటువంటిది. ఇవి నేర్చుకుంటే ఇవి ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఇక్కడ పా అనేటువంటి లెటర్ చూసిన తర్వాత 5 సంబంధించిన నెంబర్ అని ఐడెంటిఫై చేస్తున్నారు. అలాగే ఇక్కడ 25 అనగానే 20కి సంబంధించిన నెంబరు పాంచ్ అనేటువంటిది 5 ముందుంది కాబట్టి 25 అనేటువంటిది ఇక్కడ తెలుస్తుంది. అలాగే ఇక్కడ 30 అనగానే 30 సంబంధించినటువంటిది మీరు ఆల్రెడీ అక్కడ నేర్చుకున్నారు కాబట్టి ఇక్కడ మీకు తెలిసిపోతుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ 5 అనేటువంటి సౌండ్ వచ్చింది కాబట్టి ఇక్కడ పాంచ్ అనే నెంబర్ తెలుస్తుంది. 35 అనగానే 35 అనేటువంటి అర్థం అవుతుంది. 40 అంటే 40 అని మీకు తెలుసు కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ లాస్ట్ లో తాలీస్ అనేటువంటిది వినిపిస్తుంది. సో ఇది 40 సంబంధించింది అనేటువంటిది ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. పా లెటర్ ఉంది కాబట్టి 5 అనేటువంటి ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ అలాగే ఇక్కడ
సో 1 అనేటువంటిది ఉంది కాబట్టి ఇక్కడ 50గా ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కలవదనమాట. 50 అనేటువంటి నంబర్ లో ఇది ఉండదు. సో ఇది ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో తర్వాత 60 అనేటువంటి దాంట్లో నుంచి సట్ అనేటువంటిది వస్తుంది. సో 60 సంబంధించిన నంబరు ముందు 5 అనేటువంటి సౌండ్ వస్తుంది కాబట్టి 5 ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. మనం ఏం నేర్చుకున్నాం ఇంతకు ముందు ఇంగ్లీష్ కి హిందీ సంబంధించిన దాంట్లో డిఫరెన్స్ ఏం నేర్చుకున్నాం? ఇంగ్లీష్ లో ఫస్ట్ 20 అనేటువంటి దాంట్లో 20 ఫస్ట్ వస్తుంది, దాని తర్వాత 5 వస్తుంది, అంతే కదా. సో అదే ఇక్కడ హిందీలో తీసుకుంటే 5 ముందు వస్తుంది, తర్వాత 20 అనేటువంటిది తర్వాత వస్తుంది. ఆ నంబర్ చెప్పాలి. సో ఇప్పుడు పైన్ సెట్ అనేటువంటి దాంట్లో మీరు అర్థం చేసుకుంటే పైన్ సెట్ అంటే పాంచ్ అనేటువంటి దాని నుంచి పైమ్ అనేటువంటి నంబర్ వచ్చింది. సాట్ అంటే 60 అని మీరు అంత ముందు నేర్చుకున్నారు. 2 కలిపితే పైన్ సెట్ అయింది. అలాగే 75 హత్తర్ అంటే 70 నుంచి వచ్చిందని అర్థమైంది. ఇది 70 సంబంధించిన నంబర్ అని మీకు అర్థం అవుతుంది. సో పాంచ్ అనేటువంటిది మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకుంటున్నారు. పాంచ్ అంటే 5 అని. సో 2 కలిపితే 75. సో ఈ విధంగా మీకు ఈజీగా అర్థమవుతుంది కదా. చూడండి, ఆ తర్వాత 85 అన్నాను. ఇప్పుడు 50 అంటే 50, 85 లాస్ట్ లో ఈకి మాత్రం ఉంటే ఇది 80 సంబంధించింది. 80 చూడండి, 80 అనేటువంటి దాంట్లో మనం ఏం రాసాము? 80లో సి దీర్ఘ ఉంది, ఓకే, దీర్ఘ ఈ ఉంది. అలాగే ఇక్కడ 50 అనేటువంటి దాంట్లో చూడండి సా ఉంటుంది, అంటే లాస్ట్ లో ఆ సౌండ్ ఉంటుంది కదా. ఈ రెండింటికి డిఫరెన్స్ అదే. సో 50 అంటలేదు, 85 అంటున్నాం, అంటే 85 బాగా పెట్టుకోండి. సో ఇప్పుడు పాంచ్ అనేటువంటి దాంట్లో నుంచి మీకు పా అనేటువంటి లెటర్ ఇక్కడ ఈజీగా కనిపిస్తుంది మీకు. అలాగే ఇక్కడ 50 అనట్లేదు, 85 అంటున్నాం. సో 85 అని అర్థం చేసుకోండి ఇక్కడ. తర్వాత నెక్స్ట్ 95 అంటే 95. సో పమ్ అనేటువంటి నంబర్ నుంచి ఇక్కడ 5 ని ఇండికేట్ చేస్తా ఉంది. అట్ ది సేమ్ టైమ్ 90 అంటే 90 కదా, 90 అనేటువంటిది ఇక్కడ మీరు 90 సంబంధించిన నంబర్ అని తెలుస్తుంది. 2 కలిపితే ఈజీగా అర్థం అవుతుంది కదా. ఫస్ట్ ఐడెంటిఫై చేయడం నంబర్స్. ఎదుటి వాళ్ళు చెప్తా ఉంటే విని ఈ నంబర్ ఇది హిందీలో నాకు తెలుసు అనేటువంటి ఫస్ట్ అర్థం అవ్వాలి. ముందు ఎవరైనా మనతో హిందీలో మాట్లాడుతూ ఉంటే మనకి ఈజీగా అర్థమైపోవాలి నంబర్. ఓ ఈ మీనింగ్ లో చెప్తున్నారు, ఇంత అనే అమౌంట్ చెప్తున్నారు. ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోండి. సో నేను చెప్పేటప్పుడు మీరు విని ఐడెంటిఫై చేయండి. నంబర్స్ ని హిందీలో ఎలా నేర్చుకోవాలి అనేటువంటిది ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేస్తున్నారు. ఆ తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసి దానికి సంబంధించిన నంబర్స్ ని నేర్చుకుని అప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఫస్ట్ ఐడెంటిఫై చేయండి ఈ వీడియో ద్వారా, ఆ తర్వాత మీరు నేర్చుకోండి, ఆ తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేయండి. సో ఇంప్లిమెంట్ చేయకపోతే ఎంత నాలెడ్జ్ అయినా కూడా వేస్టే. కాబట్టి మీరు ఈ వీడియో చూసి మర్చిపోతే మాత్రం ఈ 5 మినిట్సే మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది. బట్ మీరు నిజంగా ఈ నంబర్స్ నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. అంటే ప్రాక్టికల్ గా యూజ్ చేయండి, లేదంటే మైండ్ లో మీరు రిపీట్ చేయండి, ఎవరితోనో మాట్లాడండి, చిన్నపిల్లలకి ప్రాక్టీస్ చేయించండి. సో మనకు తెలిసిన వాళ్ళతో తమాషగా సో ఈ వర్డ్స్ ని యూజ్ చేయండి. సో అలా మీకు అలవాటు అయిపోతుంది. కొన్ని రోజులకి చాలా ఈజీగా మీరు 1 నుంచి కోటి వరకు హిందీలో నంబర్స్ ని చెప్పగలరు ఈ వీడియో చూస్తే. ఖచ్చితంగా చెప్తున్నాను. అంటే నేను ఊరికే మాటలు చెప్పట్లేదు, వ్యూస్ కోసం చెప్పట్లేదు. నిజంగా నేను చాలా మంది పిల్లలకి నేర్పించాను. అది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ విత్ ఇన్ 1 అవర్ లో నేర్చుకున్నారు. అంటే ఈ మెథడ్ అనేటువంటిది చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఈజీగా ఐడెంటిఫై చేసి ప్రాక్టికల్ గా మీరు నేర్చుకోగలరు. ఇది మాత్రం గ్యారెంటీ. నేను వ్యూస్ కోసం చెప్పట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. ఈ మెథడ్ సక్సెస్ఫుల్ గా అందరు చాలా మంది నేర్చుకున్నారు కాబట్టి, ఇలా నేర్చుకున్న వాళ్ళందరికీ వచ్చింది కాబట్టి నేను ఈ మెథడ్ లో నేర్పిస్తున్నాను. సో ఇప్పుడు అందుకే ఈ వీడియో ద్వారా మీకు కూడా ఇలా నేర్చుకుంటే చాలా ఈజీగా నేర్చుకోగలరు అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈ విధంగా ఈ ప్యాటర్న్ మీకు నేర్పించడం జరుగుతుంది. సో మీరు ఇప్పటికే మీకు చాలా మందికి అర్థమై ఉంటుంది నేను ఎలా నేర్పిస్తున్నాను, ఎందుకు నేర్పిస్తున్నాను అనేటువంటిది. సో ఇంకొకసారి చూద్దాం, ఇంకో నంబర్ ఎగ్జాంపుల్ తో చూద్దాం. ఓకే, లాస్ట్ లో చూడండి, నేను తీసుకున్నటువంటి నంబర్ లో లాస్ట్ లో అన్ని 1 వచ్చే విధంగా ఇక్కడ మనం తీసుకున్నాం, అవునా. సో లాస్ట్ లో 1 వస్తుంది. సో 1 అనేటువంటి దాన్ని ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి దాంట్లో ఏమన్నాం? ఏక్ అన్నాం. సో ఇక్కడ చూస్తే ఏం చెప్తున్నాం? అన్నిట్లో కామన్ గా ఏం కనిపిస్తుంది చూడండి. ఇక్ అనేటువంటి నంబర్ కనిపిస్తుందా చూడండి కామన్ గా అన్నిట్లో, అవునా. అన్నిట్లో ఇక్ అనేటువంటి నంబర్ కనిపిస్తుందా? 11 ఒక్క పదం తీసేస్తే, అంటే ఈ ఒక్క వర్డ్ తీసేస్తే మిగతా అన్నిట్లో ఇక్ అంటే మీకు అర్థమైపోయిందా? ఏక్ అనేటువంటి దాని నుంచి వచ్చింది ఇక్ అనేటువంటిది. సో మీకు క్లియర్, మీకు అర్థమైపోయింది. ఈ నంబర్లన్నీ మీకు ఇప్పుడు అర్థమవుతాయి. ఇక్కీస్, ఈస్ అనే సౌండ్ వినిపిస్తుందా? సో ఇది ఈస్ అంటే 20 సంబంధించిన నంబర్, ఇది అర్థమైపోయింది. ముందు ఏక్ నుంచి ఇక్ వచ్చింది అంటే ఏంది? 21 అర్థమైపోయింది. అలాగే తీస్ అనేటువంటి నంబర్ కనిపిస్తా ఉంది, మీకు ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి. తీస్ అంటే మీకు 30 అని తెలుసు. సో ముందు ఇక్ అని వచ్చింది, ఇక్తీస్ అర్థమైపోయింది. అలాగే ఇక్తాలీస్ అనగానే తాలీస్ అంటే 40 అనే నంబర్ నుంచి వచ్చిందని మీకు అర్థమవుతుంది ఇప్పుడు. 40 తాలీస్.
సో 40 సంబంధించిన నంబర్ ఇది. ఏక్ నుంచి ఇక్ అనేటువంటిది వచ్చింది, తాలీస్ చాలీస్ రెండు ఒకటే ఉంది, ఇక్తాలీస్ అంటే 41. అర్థమవుతుంది కదా. నాతో పాటుగా మీరు ట్రై చేయండి, నేను చెప్పకముందే మీరే చెప్పేసేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 50 మాత్రం రాసేటప్పుడు మీకు లాస్ట్ లో ఏం చెప్పాను, 1 అనేటువంటిది లాస్ట్ లో వస్తుంది గుర్తుపెట్టుకోండి అని చెప్పాను, అవునా. సో 50 మాత్రం యాజ్ ఇట్ ఈజ్ గా మనకు ఇక్కడ వినిపించదు. 1 అనేటువంటి సౌండ్ లాస్ట్ లో వినిపించిందంటే ఇది 50 సంబంధించిన నంబర్ గా గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. సో ఇప్పుడు ఇక్యావన్ అంటున్నాం. ఇక్ అంటే 1 అనేటువంటిది, 1 అనేటువంటిది 50 సంబంధించినటువంటి నంబర్ అంటే లాస్ట్ లో ఇక్కడ 1 అనేటువంటిది ఓకే సౌండ్ వినిపిస్తా ఉంది. ఇక్యావన్, బావన్, తిర్పన్ ఇలా వస్తుంది 50 తర్వాత సంబంధించినటువంటి నంబర్స్. సో ఇప్పుడు ఇక్ అంటే ఏక్ అంటే 1 అని, 1 అంటే 50కి సంబంధించిందని, సో ఇక్యావన్ అంటే ఇక్కడ 51 అనేటువంటిది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. తర్వాత ఇక్సట్, సాట్ 60, ఇక్సట్ ఏక్ నుంచి వచ్చింది 61, ఇక్హత్తర్ ఇక్ అంటే ఏక్, 70 అంటే 70, ఇక్హత్తర్ 71, ఇక్యాసి ఏక్ అనేటువంటి నంబర్ నుంచి ఇక్ వచ్చింది, 80 అంటే 80, ఇక్యాసి 81, అలాగే ఇక్యానబే 90 అంటే 90, ఏక్ అంటే 1, ఇక్యానబే 91. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మీకు 10 వరకు చెప్పాను, ఇక్కడ 10 నుంచి 100 వరకు చెప్పాను. దాంతో పాటుగా ఇంకొక 10 నంబర్స్ కూడా మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. అదేంటంటే 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఎందుకని ఇది నేర్చుకోవాలంటే ప్రతి ఫస్ట్ నంబర్ చూడండి, ఇక్కడ నుంచి మీరు ఐడెంటిఫై చేస్తారు. ఇవన్నీ కూడా నేను చెప్పిన ఫార్ములాలో ఇవన్నీ మీరు ఐడెంటిఫై చేస్తారు, కానీ ఫస్ట్ నంబర్ మీకు అర్థం కాదు మళ్ళీ. సో కాబట్టి మీరు 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 ఇక్కడ వరకు కూడా మీరు నేర్చుకోవాలి, ఓకేనా. సో ఏంటవి 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. సో ఇది నేర్చుకున్న తర్వాత ఈ నంబర్స్ అర్థం అవుతుంది. ఫస్ట్ నంబర్స్ 11 అంటే 11. ఇక్కడ చూడండి 13, 13 అంటే 13 అని అర్థం. 13 3 నుంచి 13 వచ్చింది, 23 వచ్చింది. తా అనేటువంటి లెటర్ ఇక్కడ అన్నింటిలో కామన్ గా కనిపిస్తుంది. తా అనేటువంటి సౌండ్ గుర్తుపెట్టుకోండి. మనం బోర్డు మీద రాసి చూడడం కదా, జనరల్ గా మాట్లాడేటప్పుడు సౌండ్ వినిపిస్తుంది కదా. 13, 3, 13, ఓకే. 23 చూడండి, 23, ఈస్ 20. ఎలా చూడాలి మనం, అంతకుముందు మనం చెప్పాం కదా, బీస్ అనేటువంటిది తర్వాత వస్తుంది హిందీలో. ఫస్ట్ ఏ నంబర్ అనేటువంటిది ఐడెంటిఫై చేయాలి. 3 నుంచి తే, బీస్ అనేటువంటి నుంచి ఈస్ అనేటువంటి సౌండ్. సో తేఈస్, తేఈస్. సో ఈ తే, టైం, ఇవన్నీ కూడా తీన్ సంబంధించిన నంబర్ ని ఐడెంటిఫై చేస్తుంది. ఇంక మిగతావన్నీ కూడా ఇక్కట్లాగే సేమ్ ఇలాగే మనకు సౌండ్ లాస్ట్ లో వినిపిస్తుంది. రిపీటెడ్ గా ఈ ప్యాటర్న్ గాని మీరు ప్రాక్టీస్ చేస్తే ఎన్ని నంబర్లన్నా రాసుకోండి, మీకు ఇదే ప్యాటర్న్ లో చదవండి, ఈజీగా అన్ని అర్థం అవుతాయి. చూడండి ఇక్కడ, సో 13 అనేటువంటిది తీసుకున్నాను. ఇక్కడ నేను 13 అనేటువంటి దాంట్లో 13, 23, 23, 33 అన్నా నేను 33. ఇక్కడ టైం తీస్, టైం అనేటువంటిది 3 నుంచి వచ్చింది, టైం తీస్. టైం తాలీస్, టైం తాలీస్, తాలీస్ అనే సౌండ్ లో 40 వినిపిస్తుంది. టైం అనేటువంటి దాంట్లో ఇక్కడ 3 నంబర్ ని డిఫైన్ చేస్తుంది. ఎక్కడ 100 లో 1 to 100 లో ఎక్కడికి సంబంధించిన నంబర్ మనం చెప్పేటువంటిది, మాట్లాడేటువంటిది, లేదంటే వినేటువంటిది ఏ నంబర్ అని ఎలా ఐడెంటిఫై చేస్తారు. ఫస్ట్ థింగ్ తాలీస్ సౌండ్ వినిపించింది, ఓ 40 సంబంధించిన మాట మాట్లాడుతున్నారు, ఓకే. సో టైం తాలీస్, టైం అంటే 3 నుంచి వచ్చింది, ఓకే. సో ఇది 3 సంబంధించిన నంబర్ అంటే 3 సంబంధించిన నంబర్. సో టైం తాలీస్ 40 అని చెప్పారు, ఫస్ట్ 3 అని డిఫైన్ చేస్తున్నారు, అంటే ఇది 43 అనేటువంటిది. మీకు అర్థం అవుతుందా లేదా చూడండి ఇక్కడ 43. ఆ తర్వాత తిర్పన్, ఏం చెప్పాను నేను, 50 అనేటువంటి నంబర్ దగ్గర లాస్ట్ లో పన్ అనేటువంటి సౌండ్ వినిపిస్తుందని, ఓకే. 3 నుంచి తిర్ వచ్చింది, పన్ వచ్చింది, తిర్పన్. ఆ తర్వాత తిర్సట్ 63, తిర్సట్. తిర్సట్ అనేటువంటిది సాట్ అనేటువంటి దాని నుంచి 60 వచ్చింది, 3 నుంచి తిర్ వచ్చింది, తిర్సట్. ఆ తర్వాత 73, 73, 70, 70, 3 నుంచి 70 నుంచి 70 వచ్చింది, ఓకే. సో ఇక్కడ 73, ఓకే. సో 73 అంటే ఇక్కడ 3 నుంచి వచ్చింది, 70 నుంచి 70 అని రాస్తున్నాం, 73, ఓకే. 73.
83 83, 83లో నుంచి తీన్, తీన్ నుంచి తీ అనేటువంటి సౌండ్, రాసి 80. ఓకే, సో సౌండ్ మనకు తిరాసి అని అనగానే 80 సంబంధించిన సౌండ్ మీకు క్లియర్ గా వినిపిస్తుంది. ఓకే, మీకు అర్థం అవుతుంది ఈజీగా. సో తీ అనేటువంటిది తీన్ నంబర్ ని డిఫైన్ చేస్తుందని అర్థం చేసుకున్నారు. 93, 90, 90, 93. ఓకే, 93 అనగానే తీన్ సంబంధించిన నంబర్ అని ఐడెంటిఫై చేశారు. 90 అంటే 90 అని అర్థమైంది. సో 93 అంటే 93 అర్థమైంది కదా. సో అలాగే ఇక్కడ నేను 2 నంబర్ తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ 12 అనేటువంటి దాంట్లో నేను చెప్పాను కదా 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. సో 11 అంటే 11, 12 అంటే 12, 13 అంటే 13, 14 అంటే 14, 15 అంటే 15, 16 అంటే 16, 17 అంటే 17, 18 అంటే 18, 19 అంటే 19, 20 అంటే 20. సో ఇక్కడ 12 అంటే 12. ఓకే, దాని తర్వాత ఈస్ అనేటువంటి నంబర్. ఓకే, 2ని దో అంటున్నాం. ఓకే, సో ఈ 2 అనేటువంటి నంబర్ ని ఇక్కడ అన్నిట్లో కూడా 2 అనేటువంటి నంబర్ ని మనం ద అనే లెటర్ లో మనం చూడం. ఎలాగైతే 50లో 1 అనేటువంటి లెటర్ ని ఐడెంటిఫై చేసామో అలా ఇక్కడ కూడా మనం అన్నిట్లో కూడా అంటే 22, 32, 42, 52, 62, 72, 82, 92 వీటన్నిటిలో కూడా మనం బా అనేటువంటి సౌండ్ గాని వినిపిస్తే ఇక్కడ 2 అనేటువంటి నంబర్ అని మీరు గుర్తుపట్టండి. ఓకేనా, బా అనే సౌండ్ వస్తే ఇది 2 సంబంధించిన నంబర్ అని ఐడెంటిఫై చేయండి ఫస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూడండి 12, 12, తర్వాత బాయిస్, బా 2 అనేటువంటి నంబర్, ఈస్ 20 అనేటువంటి నంబర్, 32 బా లెటర్ వచ్చింది కాబట్టి ఇది 2, 32, 30, 30, సో 32, 40, 40, ఇక్కడ 42, 40 మీకు 40 సౌండ్ క్లియర్ గా వినిపిస్తుంది. బా అనేటువంటిది ఫస్ట్ ఉంది. సో 42 అంటే 42. ఆ తర్వాత బా 1 వచ్చింది 50 సంబంధించిన నంబర్. సో బా ముందుంది 2 నంబర్. సో 2 కలిస్తే 52. ఆ తర్వాత సాట్ నుంచి బా సట్, బా అనే నంబర్ ఉంది 2. సట్ అనేటువంటిది సాట్ నుంచి వచ్చింది. సో 60. సో బా సట్ ఎంత వచ్చింది 62. ఆ తర్వాత బా ఫస్ట్ ఉంది. సో 2. హత్తర్ అనేటువంటిది 70, 70 నుంచి వచ్చింది. 72, 72. ఆ తర్వాత 82 అనేటువంటి దాంట్లో బా ఫస్ట్ వచ్చింది 2. 80 అనేటువంటిది 80. సో 82, 82. ఆ తర్వాత బా 90, సో బా అనేటువంటిది 2. 90 అనేటువంటిది 90, బా 90, సో 92. సో ఈ విధంగా ప్రతి నెంబర్ ని ఈ ప్యాటర్న్ లో మీరు నేర్చుకుంటే సో మీరు ఖచ్చితంగా 1 to 100 ఫస్ట్ నేర్చుకుంటారు. సో ఫస్ట్ మీరు 1 to 100 నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. 1 to 100 నంబర్స్ ఈ ప్యాటర్న్ లో ఫస్ట్ 1 to 100 నేర్చుకోండి. ఆ 1 to 100 నేర్చుకున్న తర్వాత ఏ నంబర్లు అన్నా ఇంకా ఈజీ మీకు. ఈ ఫస్ట్ ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఇది నేర్చుకోండి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఫస్ట్ నేను అందుకే ఇది చెప్పలేదు. ఫస్ట్ ఈ ప్యాటర్న్ చెప్పాను, తర్వాత ఇది నేర్చుకోండి. సో ఫస్ట్ పావు, మనం తెలుగులో పావు తక్కువ 7 అయిందండి టైము అంటుంటాం కదా. సో పావు అంటే మీకు తెలుసు కదా, సేమ్ హిందీలో కూడా పావు యా చౌదాయి అనేటువంటిది ఇక్కడ 1/4 అని అర్థం. పావు అనేటువంటి అర్థం అన్నమాట. ఆధా అంటే హిందీలో 1/2 అనేటువంటి అర్థం అన్నమాట. సో అలాగే ఇక్కడ పౌనే అంటే 3/4, ముక్కాలు అంటాం కదా తెలుగులో. 1/4 టైం అంటాం కదా, 145 టైం అని. సో ఈ ముక్కాలు అనేటువంటి దాన్ని ఇక్కడ 3/4, 3/4 ఇక్కడ పౌనే అంటారు హిందీలో. ఆ తర్వాత సవా. సో ఇక్కడ ఫస్ట్ ఈ 3 నేర్చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఏం చెప్పాను నేను 1/4. 1/4 అంటే పావు యా చౌదాయి. ఆ తర్వాత ఆధా అంటే 1/2, పౌనే అంటే 3/4. ఆ తర్వాత సవా. సో సవా దో అంటే 2/2 అని అర్థం. సవా అంటే 1/4 అని నేర్చుకున్నారంటే ఇంక మిగతా నంబర్లన్నీ ఈజీ అనమాట. సవా దో, సవా తీన్, సవా చార్, సవా 5 ఇలాగా. సో ఇక్కడ మీరు టైం చెప్తుంటారు కదా జనరల్ గా, టైం కిట్నా అన్నప్పుడు ఎవరన్నా మీకు సవాదో అని చెప్పారు అనుకోండి, సవాదో అంటే మనకు తెలియదుగా. సో జనరల్ గా సవా అని అడిగితే 1/4 అని అర్థం. సవా దో అన్నారు అనుకోండి 2/2. సవా తీన్ అంటే 3/2. సవా చార్ అంటే 4/2. సవా 5 అంటే 5/2. సవా 6 అంటే 6/2. సవా 7 అంటే 7/2. సవా 8 అంటే 8/2. సవా 9 అంటే 9/2. సో ఇలా సవా అనేటువంటి నంబర్స్ ని ఇలా మనం నేర్చుకోవాలి ఫస్ట్. సో ఈ విధంగా ఫస్ట్ ఈ నంబర్స్ అన్ని కూడా మీరు నేర్చుకుంటే ఆ తర్వాత మీకు చూడండి 1000 అన్నాం అనుకోండి, తర్వాత నంబర్స్ చూడండి. ఇక్కడ చూడండి ఫస్ట్
సౌ అంటే 100 అని మీకు అర్థమైంది కదా. ఇప్పుడు 500 అంటే ఇక్కడ 500. ఏంటి ఇక్కడ సౌ అనే దాని ముందు 5 అనేటువంటి చేస్తే 500 అయింది. ఇప్పుడు 5000 అన్నారు అనుకోండి, సో ఇక్కడ 5000 అనేటువంటిది ఇక్కడ క్లియర్ గా అర్థం అవుతుంది. సో ఇక్కడ 50,000 అన్నారు అనుకోండి, ఇప్పుడు మీకు దీంట్లో ఇది నేర్చుకున్నారు కాబట్టి అన్ని వచ్చినట్టే. సో 50 అంటే 50 అని తెలుసు కదా మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 అంటే 100, ఓకే. 500 అంటే 500, తర్వాత 1000 అంటే 1000 కదా. ఇది నేర్చుకున్నారు అనుకోండి, ఇంకా ఏ నంబర్లైనా మీరు పెద్ద నంబర్ లేదని రాయొచ్చు. చూడండి ఇక్కడ, సో 50 అనేటువంటి దాంట్లో నుంచి మీరు 50 దగ్గర నుంచి నేర్చుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక చెప్పారు కదా 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 అని. సో అలాగే సో ఇది నేర్చుకున్న తర్వాత చూడండి ఇక్కడ 50 అంటే 50 అని తెలుస్తుంది, 1000 అనగానే 50,000 అర్థమైపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 అంటే నేర్చుకున్నారు ఇందాక. 10 అంటే ఎంత? 10 అనేటువంటిది. సో 10,000 అన్నారు అనుకోండి, మీకు అర్థం అవుదా? ఇంకా 10,000 అంటే 10,000, 30,000 అంటే 30,000, 50,000 అంటే 50,000, 60,000 అంటే 60,000, 70,000 అంటే 70,000, 80,000 అంటే 80,000, 90,000 అంటే 90,000. అర్థం అవుతుంది కదా. ఇంకా ఇంకెన్నన్నా రాయొచ్చు, ఓకే. సో ఈ విధంగా లాక్ అన్నాం అనుకోండి, లాక్ అంటే సో ఇక్కడ లాక్ అంటే 1 lakh అని, కరోడ్ అంటే 1 crore అని. సో ఇప్పుడు మనకి ఇంకా ఎన్ని నంబర్స్ అయితే ఏమవుతుంది, మనం 1 to 100 నేర్చుకుంటే అన్ని అవే కదా. ఇంకా 1 crore అంటే 1 కోటి అని తెలిసినప్పుడు 5 crore అంటే 5 కోట్లని మీకు ఈజీగా అర్థమవుతుంది కదా. 10 crore అనగానే 10 కోట్లని అర్థం అవుతుంది కదా. 20 crore అనగానే 20 కోట్లని అర్థం అవుతుంది కదా. 50 crore 50 కోట్లు. సో ఏమైంది? సో 2 ఒకటే అయింది ఇప్పుడు. సో ఈ విధంగా మీరు నేర్చుకుంటే నంబర్స్ అనేటువంటిది కోటి కన్నా ఎక్కువ కూడా మాట్లాడగలుగుతున్నారు లేదా? సో నేర్చుకున్నారు లేదా? సో ఈ ప్యాటర్న్ లో మీరు ఇంకా ఏ నంబర్ అయినా కూడా 1 నుంచి కోట్లకు సంబంధించినటువంటి నంబర్ ని హిందీలో మాట్లాడగలుగుతారు. సో ప్రాక్టీస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నేను ఈ ప్యాటర్న్ ఒకటి నేర్పించాను. ఈ ప్యాటర్న్ మీరు పేపర్లో రాయండి, మాట్లాడండి, ప్రాక్టీస్ చేయండి. సో ఈజీగా మీరు హిందీ సంబంధించిన నంబర్స్ మాట్లాడగలుగుతారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.